అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో మనం తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి సూపర్ హిట్ జోడీ అక్కినేని నాగేశ్వరరావు గారు, మహానటి సావిత్రి జంట గారు. ఇద్దరూ కలిసి నటించిన చిత్రాల గురించి మాట్లాడుకుందాం. అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు జంటగా నటించిన చిత్రాలు మొత్తం 36 చిత్రాలండి. అందులో 29 తెలుగు, 7 తమిళ చిత్రాలు ఉన్నాయి. అందులో అక్కినేని వారి అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్‌లో వచ్చినవే 9 చిత్రాలు. ప్లస్ చక్రవర్తి చిత్రం మీద చేసిన 'మరో ప్రపంచం' కలుపుకుంటే 10 చిత్రాలు అక్కినేని సొంత చిత్రాల్లో సావిత్రి గారే కథానాయిక. అలాగే ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో 14 చిత్రాలు వచ్చాయి వీళ్ళిద్దరు కథానాయకుడు, కథానాయకులుగా. అలాగే ఛాయాగ్రహణ దర్శకుడు పిఎస్ సెల్వరాజు గారు 11 చిత్రాలకు పనిచేశారు వీరి చిత్రాలకు. ఇప్పుడు ఈ చిత్రాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా 1953 నుంచి 56 వరకు వచ్చిన చిత్రాల గురించి చూద్దాం. 1953 నుంచి 56 మధ్యలో 11 చిత్రాలు వచ్చాయండి. మొట్ వీరిద్దరూ మొట్టమొదటిగా నటించిన చిత్రం 'బ్రతుకు తెరువు'. ఆ తర్వాత వచ్చిన చిత్రం 'దేవదాస్ తెలుగు', 'దేవదాస్ తమిళం'. ఆ తర్వాత 'పరివర్తన', 'సంతానం'. ఆ తర్వాత వచ్చిన చిత్రం అన్నపూర్ణ పిక్చర్స్ వారి 'దొంగరాముడు'. ఆ తర్వాత 'అర్ధాంగి చిత్రం'. తర్వాత 'వదిన', 'భలే రాముడు', 'చరణదాస్ తెలుగు', 'చరణదాస్ తమిళం' సినిమా. మొత్తం 11 చిత్రాలు ఈ మూడేళ్లలో వీళ్ళిద్దరూ జంటగా వచ్చాయండి. అందులో 'చరణదాసి', 'పరివర్తన' తప్ప మిగిలిన 8 సినిమాలు కూడా సద్దినోత్సవ సినిమాలుగా నిలిచాయి. అందులో 'దేవదాస్' తమిళ సినిమా రజతోత్సవం కూడా చేసుకుంది. అది కూడా చెప్పుకోవాల్సిన విశేషం. ఆ తర్వాత మూడేళ్ళు చూసుకుంటే అంటే 1957 నుంచి 1960 వరకు సినిమాలు చూస్తే మళ్ళీ ఇవి కూడా 10 సినిమాలు విడుదలయ్యాయి ఈ మూడేళ్లలో. వాటిలో మొట్టమొదటిగా వచ్చింది 'తోడికోడళ్ళు'. దాని తమిళ వెర్షన్ 'ఎంగ వీట్టు మహాలక్ష్మి'. ఆ తర్వాత 'మాయాబజార్'. ఆ తర్వాత వచ్చిన సినిమా 'మాంగళ్యబలం'. దాని తమిళ వెర్షన్ 'మంజిల్ మహిమై'. తర్వాత 'నమ్మిన బంటు'. దాని తమిళ వెర్షన్ 'పత్తాతిటైన్ వైత్రే'. ఆ తర్వాత వచ్చిన సినిమా 'మా బాబు'. దాని తమిళ వెర్షన్ 'అనుపుమగన్'. ఆ తర్వాత వచ్చిన చిత్రం 'అభిమానం'. ఇవండి ఈ మూడేళ్లలో వచ్చిన సినిమాలు. ఇందులో తెలుగు 6, తమిళం 4 చిత్రాలన్నమాట. ఇందులో ఒక్క 'మా బాబు' తెలుగు, తమిళ వెర్షన్ తప్ప మిగిలిన 8 చిత్రాలు కూడా విజయవంతమైన చిత్రాలుగా నిలిచి సద్దినోత్సవ చిత్రాలుగా కూడా నిలిచాయన్నమాట. ఇక తర్వాత వచ్చిన తర్వాత సంవత్సరం చూద్దాం. 1961 నుంచి 1967 వరకు. ఈ చిత్రాలు వరుస వచ్చిన చిత్రాలన్నమాట. ఇవి మొత్తం 14 చిత్రాలొచ్చాయి. అందులో మొట్టమొదటిగా వచ్చింది 'అన్నపూర్ణ వారి వెలుగునీడలు'. తర్వాత దీని తమిళ వెర్షన్ 'తూయ ఉళ్ళం'. ఆ తర్వాత 'జగపతి వారి ఆరాధన', 'బాబు మూవీస్' వారి 'మంచి మనసులు' ఆదుర్తి వారిది. ఆ తర్వాత 'పద్మశ్రీ' వారి 'సిరి సంపదలు', 'అన్నపూర్ణ' వారి 'చదువుకున్న అమ్మాయిలు', 'బాబు మూవీస్' వారి 'మూగ మనసులు'. ఆ తర్వాత 'అన్నపూర్ణ' వారి 'డాక్టర్ చక్రవర్తి'. తర్వాత 'శంభు ఫిల్మ్స్' వారు బిఎన్ రెడ్డి దర్శకత్వంలో తీసిన 'పూజాఫలం'. ఆ తర్వాత ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి 'మనుషులు మమతలు'. తర్వాత వీనస్ పిక్చర్స్ వారి 'సుమంగళి'. ఆ తర్వాత వచ్చిన చిత్రం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారితో కలిసి సావిత్రి గారు స్వంతంగా నిర్మించిన 'నవరాత్రి' చిత్రం. ఆ తర్వాత వచ్చిన చిత్రం 'మనసే మందిరం'. ఆ తర్వాత వచ్చింది పద్మశ్రీ పిక్చర్స్ పుల్లయ్య గారి 'ప్రాణమిత్రులు' చిత్రం అండి. అంటే 14 చిత్రాలు వచ్చాయండి ఈ 6 సంవత్సరాల్లో. అందులో 'తోయవుళ్ళం' వెలుగునీడల తమిళ వెర్షను, 'మనసే మందిరం', 'ప్రాణమిత్రులు' మాత్రమే అబోవ్ యావరేజ్ సినిమాగా నిలిచాయి. మిగిలిన సినిమాలన్నీ కూడా సద్దినోత్సవ సినిమాలు. అంటే 14, 11 సినిమాలు సద్దినోత్సవ చిత్రాలు. అందులో 2 మంచి మనసులు, మూగ మనసులు సినిమాలు 2 కూడా సిల్వర్ జూబ్లీ అంటే రజతోత్సవ సినిమాలుగా కూడా నిలిచాయండి. అది 36 చిత్రాల విశేషాలు. అంటే 1953 నుంచి 56లో 11 చిత్రాలొస్తే 8 చిత్రాలు సద్దినోత్సవ చిత్రాలుగా, ఒక చిత్రం రజతోత్సవ చిత్రంగా నిలిచింది. అలాగే 57 నుంచి 60 వరకు 10 చిత్రాలొస్తే 8 చిత్రాలు సద్దినోత్సవ చిత్రాలు, ఒక చిత్రం మళ్ళీ రజతోత్సవ చిత్రంగా నిలిచింది. అది 'మాయాబజార్'. అలాగే 61 నుంచి 67లో 14 చిత్రాలొస్తే 11 సద్దినోత్సవ చిత్రాలు, 2 రజతోత్సవ చిత్రాలు 'మంచి మనసులు', 'మూగ మనసులు'. అలా 36 చిత్రాల్లో నటిస్తే వీరు 1970లో వచ్చింది ఒకే ఒక చిత్రం 'మరో ప్రపంచం' చెప్పుకున్నాం గదా! అలా 36 చిత్రాలు వీళ్ళిద్దరూ జోడీగా నటిస్తే అందులో 27 చిత్రాలు సద్దినోత్సవం చేసుకున్నాయి. 4 చిత్రాలు 'దేవదాస్ తమిళం', 'మాయాబజార్', 'మంచి మనసులు', 'మూగ మనసులు' 4 చిత్రాలు రజతోత్సవ చిత్రాలుగా నిలిచాయండి. అదండి. ఈ విశేషాలతో
ఈ స్టాటిస్టిక్స్ చూస్తేనే తెలుస్తుంది తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి సూపర్ హిట్ జోడీగా నిలిచింది అక్కినేని నాగేశ్వరరావు గారు, మహానటి సావిత్రి గారుల జంట మాత్రమే అని ఇది చెప్పుకోవచ్చు. ఇదే కాక 4 చిత్రాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు ఉంటారు. కానీ ఒకరి పక్కన ఒకరు కాదనమాట. అంటే మొ సావిత్రి గారు మొట్టమొదటిగా నటించిన చిత్రం చూసుకుంటే 'సంసారం' సినిమాలో ఆవిడని బుక్ చేశారు కదా! అందులో ఒకే ఒక సీన్ ఉంటుంది ఆవిడకి ఫైనల్‌గా. అందులో అది కూడా ఒక లెక్కేసుకుంటే అదొక సినిమాలో కూడా ఉన్నారు. ఒకే ఒక సీన్‌లో సావిత్రి గారు, నాగేశ్వరరావు గారితో కనిపిస్తారు. ఆ తర్వాత 'విజయవారి' 2 చిత్రాల్లో వీళ్ళిద్దరూ ఉన్నారు. కానీ ఆ 2 చిత్రాల్లో అక్కినేని గారి పక్కన కాదు సావిత్రి గారు. నందమూరి తారక రామారావు గారి పక్కన సావిత్రి గారు నటించారు. అందుచేత ఆ చిత్రాన్ని ఈ లెక్కలోకి పరిగణ తీసుకోలేదనమాట. అవి 'మిస్సమ్మ' చిత్రము, ఇంకోటేమో 'గుండమ్మ కథ' చిత్రము అండి. ఆ తర్వాత మళ్ళీ 70ల మధ్యలో దాసరి నారాయణరావు గారు తీసిన 'దేవదాసు మళ్ళీ పుట్టాడు' చిత్రంలో సావిత్రి గారు మళ్ళీ పార్వతిగా కనిపిస్తారు. అంటే ఓల్డ్ ఏజ్‌లో ఉన్న పార్వతి గారుగా కనిపిస్తారు. అదో చిత్రం అన్నమాట. అలా ఇంకో 4 చిత్రాలు కూడా వీరిద్దరూ ఉన్న చిత్రాలుగా కూడా లెక్కలోకొస్తాయి. కానీ వీటిలో వీరు జోడీగా లేరు కాబట్టి వీటిని లెక్కలోకి తీసుకోలేదు. 36 చిత్రాలనే ముఖ్యంగా లెక్కలోకి తీసుకున్నామన్నమాట. ఇంకో మిగిలిన విశేషాలు చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు నటించిన చిత్రాలకి దర్శకులను చూసుకోవాలి. ముఖ్యంగా దర్శకులను చూసుకుంటే ఆదుర్తి సుబ్బారావు గారు 14 సినిమాలు వీళ్ళిద్దరితో తీశారండి. అందులో 12 సినిమాలు 100 రోజులు ఆడాయి. 2 సినిమాలేమో రజతోత్సవం చేసుకున్నాయి. 25 వారాలు దాటి ఆడాయి. 'మంచి మనసులు', 'మూగ మనసులు' సినిమాలు. ఆదుర్తి సుబ్బారావు గారు తీసిన 14 సినిమాలో అన్నపూర్ణ వారి సినిమాలు 8, బాబు మూవీస్ వారి సినిమాలు 2, శంభు ఫిల్మ్స్ వారి సినిమాలు 2, ఒకటి వీనస్ పిక్చర్స్ వారిది, ఇంకోటి చక్రవర్తి చిత్ర వారి సినిమా అనమాట. ఆ తర్వాత తాతినేని ప్రకాశ్‌రావు గారు 5 సినిమాలు తీశారు వీళ్ళిద్దరి జోడీలో. కానీ అవేవి అన్నీ కూడా అబోవ్ యావరేజ్‌గానే నిలిచాయి తప్ప ఏది కూడా శతదినోత్సవం చేసుకోలేదు. ఆ తర్వాత పుల్లయ్య గారు 3 సినిమాలు తీశారు. 3 సినిమాలు ఆయన తీసింది 'అర్ధాంగి', 'సిరి సంపదలు', తర్వాతేమో 'ప్రాణమిత్రులు'. మూడిట్లో 'ప్రాణమిత్రులు' అబోవ్ యావరేజ్‌గా నిలిచింది. మిగిలిన 2 శతదినోత్సవ చిత్రాలే. అలాగే వేదాంతం రాఘవయ్య గారు 3 చిత్రాలు తీశారు. అవేంటంటే 'దేవదాస్' తెలుగు, తమిళం, తర్వాతేమో 'భలే రాముడు'. ఈ 3 చిత్రాలు కూడా శతదినోత్సవ చిత్రాలు. 'దేవదాస్' తమిళమేమో రజతోత్సవ చిత్రం. అలాగే 'కేవీ రెడ్డి' గారు వీళ్ళిద్దరూ జంటగా తీసిన సినిమాలు 2. ఒకటి 'దొంగరాముడు', తర్వాతేమో 'విజయవారి మాయాబజార్'. ఈ 2 కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిచాయి. 'మాయాబజార్' శతదినోత్సవ చిత్రంగా కూడా నిలిచిందండి. మిగిలిన దర్శకులందరూ ఒక్కొక్క సినిమా తీసిన దర్శకులే. వీళ్ళందరూ వీరి సినిమాలనే ముఖ్యంగా అందు గురించి మాట్లాడుకుంటున్నామనమాట. అలాగే వీరి జంటని చూసుకుంటే చాలా చోట్ల చాలా అందంగా కనిపిస్తారు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంట చాలా సినిమాల్లో. దీనికి ముఖ్య కారకులు వీరు పనిచేసిన ఛాయాగ్రహణ దర్శకులని చెప్పుకోవచ్చు. అలా కూడా చూసుకుంటే ఛాయాగ్రహణ దర్శకులు వీళ్ళ 36 చిత్రాలకి ఉన్న వాళ్ళని చూస్తే పిఎస్ సెల్వరాజు గారు ఎక్కువగా చేశారండి. 11 చిత్రాలకి ఆయన ఛాయాగ్రహణ దర్శకత్వం వహించారు. అందులో 9 చిత్రాలు శతదినోత్సవ చిత్రాలు. అలాగే తర్వాత పిఎల్ రాయ్ గారు. ఆయన 5 చిత్రాలు చేశారు. అందులో 3 శతదినోత్సవం, 2 రజతోత్సవ చిత్రాలు. 'మంచి మనసులు', 'మూగ మనసులు'. అలాగే కమల్ ఘోష్ గారు 5 చిత్రాలు తీశారు. అందులో 2 శతదినోత్సవ చిత్రాలు. బిఎస్ రంగా గారు ఈయన 'దేవదాస్‌కి' ఈ ఈ ఛాయాగ్రహణ దర్శకుడనమాట. అంచేత ఆ 2 చిత్రాలు కూడా శతదినోత్సవ చిత్రాలు. ఒకటేమో తమిళ వెర్షన్ ఏమో రజతోత్సవ చిత్రం. 'మాధవ్ బుల్బులే' ఆయన 2 తీశారు. 2 శతదినోత్సవ చిత్రాలే. బిఎస్ జాగిర్దార్ 2 తీశారు. 2 శతదినోత్సవ చిత్రాలే. అదండి. అలాగే 'మాయాబజార్' తీసిన ఆయన మన మార్కస్ బాట్లీ గారు ఒకే ఒక చిత్రం తీశారు. అది కూడా సూపర్ హిట్ చిత్రం అన్నమాట. బ్లాక్ బస్టర్ చిత్రం, రజతోత్సవ చిత్రం అన్నమాట. ఇదండి ఛాయాగ్రహణ దర్శకులు ఎలా ఎంతమంది పనిచేశారన్నది చూసుకుంటే. అలాగే ఇప్పుడు సంగీత దర్శకుల గురించి చూద్దాము. వీరి జంటకి సంగీత దర్శకులుగా పనిచేసిన వాళ్ళు ఎవరు? ముఖ్యంగా సాలూరు రాజేశ్వరరావు గారు అత్యధిక సినిమాలు 8 సినిమాలు ఆయన చేశారండి. అందులో 6 శతదినోత్సవ చిత్రాలు. ఆ తర్వాత మాస్టర్ వేణు గారు 7 సినిమాలు చేశారు. అందులో 7కి 7 కూడా శతదినోత్సవ చిత్రాలే. తాతినేని చలపతిరావు గారు 5 చేశారు. అందులో 2 శతదినోత్సవ చిత్రాలు. కేవి మహాదేవన్ గారు 5 చేశారు. అందులో 3 శతదినోత్సవ చిత్రాలు, 2 రజతోత్సవ చిత్రాలు. పెండ్యాల నాగేశ్వరరావు గారు 3 చేశారు. అందులో 2 శతదినోత్సవ చిత్రాలు. సిఆర్ సుబ్రహ్మణ్యం గారు
మొట్టమొదట్లో 'దేవదాసికి', 'బ్రతుకు తెరువుకి' ఆయన చేశారండి. 3కి 3 కూడా శబ్దనోత్సవ చిత్రాలు. 'దేవదాస్' తమిళమేమో 'రజతోత్సవ' చిత్రం. ఘంటసాలగా 2 సినిమాలు చేశారు. 2 కూడా శబ్దనోత్సవ చిత్రాలే. అందులో ఒకటేమో రజతోత్సవ చిత్రం. అంటే అది 'మాయాబజార్'. 'మాయాబజారును' తర్వాతేమో 'అభిమానం' చిత్రాలు ఘంటసాల గారు చేశారనమాట. అవండి సంగీత దర్శకులతో వీరు చేసిన చిత్ర విశేషాలు. ఇకపోతే నిర్మాణ సంస్థల గురించి చూసుకుందాం. ఈ జంటతో 36 చిత్రాలు తీసిన నిర్మాణ సంస్థలు ఎన్ని నిర్మాణ సంస్థలు రిపీటెడ్‌గా తీశారన్నది చూద్దాం. అందులో చూసుకుంటే అన్నపూర్ణ పిక్చర్స్ వీరి చిత్రాల్లో వీరి జంట ఎక్కువగా ఉన్నారు. 9 సినిమాలలో తీశారు ఈ జంట. అందులో 8 సినిమాలు 100 రోజుల సినిమాలు. శబ్దనోత్సవ చిత్రాలనమాట. ఆ తర్వాత పద్మశ్రీ పిక్చర్స్ వాళ్ళు 3 తీశారు. 3 తీశారు. అంటే ఒకటేమో రాగిణి పిక్చర్స్ బ్యానర్ మీద, 2 పద్మశ్రీ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చాయి. 'అర్ధాంగి', 'సిరి సంపదలు' తర్వాత 'ప్రాణమిత్రులు'. అందులో 'ప్రాణమిత్రులు' తప్ప మిగిలిన 2 శబ్దనోత్సవ చిత్రాలు సూపర్ డూపర్ హిట్స్. ఆ తర్వాత శంభు ఫిల్మ్స్ బ్యానర్ మీద 3 సినిమాలొచ్చాయండి. 'నమ్మినబండు' తెలుగు, తమిళ వెర్షను. తర్వాతేమో మన బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన 'భుజాపలం'. 3 చిత్రాలు కూడా శబ్దనోత్సవ చిత్రాలుగా నిలిచాయి. వినోద పిక్చర్స్ బ్యానర్‌లో వచ్చినవి 2 చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్‌లో. అది 'దేవదాస్' తెలుగు, తమిళం. 2 సూపర్ డూపర్ హిట్ చిత్రాలు. తర్వాతేమో ఒక చిత్రమేమో రజతోత్సవ చిత్రంగా కూడా నిలిచిందనమాట. తర్వాత 'ప్రగతి ఆర్ట్ ప్రొడక్షన్స్' వారు 2 తీశారు. 'మా బాబు' తెలుగు, తమిళ వెర్షన్. అది పెద్దగా ఆడలేదు. లలిత ఫిల్మ్స్ కూడా 2 తీశారు. అంటే తెలుగు, తమిళ వెర్షన్ ఇది కూడా 'చరణదాసి'. ఇది కూడా యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్ సినిమాగా నిలిచింది. 'బాబు మూవీస్' బ్యానర్‌లో 2 సినిమాలొచ్చాయి. అది ఆదుర్తి గారి స్వంత సంస్థ. ఆ 2 సినిమాలు కూడా శబ్దనోత్సవాలు, తర్వాత రజతోత్సవ చిత్రాలు. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ చిత్రాలుగా చెప్పుకోవాలి. ఆ తర్వాత 'ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్' బ్యానర్ మీద 2 వచ్చాయి. ఒక చిత్రం 'మనుషులు మమతలు', ఇంకొక చిత్రం 'నవరాత్రి'. సావిత్రి గారు 'ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్' బ్యానర్‌తో కలిసి నిర్మించిన చిత్రంగా 'నవరాత్రి' చెప్పుకోవాలి. 2 కూడా శబ్దనోత్సవ చిత్రాలుగా కూడా నిలిచాయండి. ఇది నిర్మాణ సంస్థల పరంగా చూసుకుంటే వీరి చిత్ర విశేషాలు. ఇకపోతే ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకుడుగా 14 చిత్రాలు చేశారని చెప్పుకున్నాం గదా! వీరితోటి. ఆ చిత్రాల గురించి చూద్దామండి. మొట్టమొదటగా 'తోడికోడలు' చిత్రం. ఈ చిత్రం వచ్చింది 1957లోని. ఇది తెలుగు, తమిళ వెర్షన్స్ 2 తీశారు అన్నపూర్ణ పిక్చర్స్ వారు. దుక్కిపాటి మధుసూదనరావు గారు ఈ సంస్థకి నిర్మాత. సంగీత దర్శకుడు మాస్టర్ వేణు గారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకుడు పిఎస్ సెల్వరాజు గారు. ఆ తర్వాత వచ్చిన సినిమా మళ్ళీ 'మాంగళ్యబలం'. దీనికి కూడా తమిళ వెర్షన్ తీశారు 'మంజిల్ మహిమే' అని. దీనికి కూడా అందరూ సేమ్ టెక్నీషియన్స్ పనిచేశారు. అంటే ఆదిత్య సుబ్బారావు గారు దర్శకత్వంలో చెప్పుకున్నాం కదా! మాస్టర్ వేణు గారు, పిఎస్ సెల్వరాజు గారు వీటికి కూడా పనిచేశారు. ఆ తర్వాత వచ్చింది 'నమ్మినబంటు' సినిమా. ఇది శంభు ఫిల్మ్స్ బ్యానర్ మీద వచ్చిన సినిమా అండి. దీనికి యార్లగడ్డ వెంకన్న చౌదరి గారు నిర్మాతగా ఉన్నారు. దీనికి సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం, బిఎస్ జాగీర్దార్ గారేమో ఛాయాగ్రహణ దర్శకత్వం వహించారండి. ఇవన్నీ కూడా సూపర్ డూపర్ సినిమాస్ అన్నమాట. ఆ తర్వాత వచ్చిన చిత్రం 'వెలుగునీడలు'. దాని తమిళ వెర్షన్ 'తూయవుళ్ళో'. దీనికి కూడా మళ్ళీ మా దీనికి సంగీతం మారింది. పెండ్యాల నాగేశ్వరరావు గారు సంగీత దర్శకుడు. దుక్కుపాటి మధుసూదనరావు గారు నిర్మాతగా వచ్చింది. దీనికి కూడా పిఎస్ సెల్వరాజు గారే ఛాయాగ్రహణ దర్శకుడిగా చేశారు. ఆ తర్వాత వచ్చింది 'బాబు మూవీస్' బ్యానర్ మీద 'మంచి మనసులు' చిత్రం. ఈ చిత్రం ఆదుర్తి గారి స్వంత సంస్థగా చెప్పుకుంటారు. నిర్మాత సి. సుందరం. దర్శక కెవి మహదేవన్ గారు సంగీత దర్శకత్వం. ఆ తర్వాత పిఎల్ రాయ్ గారు ఈ చిత్రానికేమో ఛాయాగ్రహణ దర్శకత్వం వహించారు. తర్వాత వచ్చిన సినిమా 'చదువుకున్న అమ్మాయిలు' అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ మళ్ళీను. ఈ చిత్రానికి కూడా దర్శకత్వం మ్యూజిక్ చేసిన సాలూరు రాజేశ్వరరావు గారు. పిఎస్ సెల్వరాజు గారే ఛాయాగ్రహణ దర్శకుడు. ఆ తర్వాత వచ్చిన సినిమా మళ్ళీ 'బాబు మూవీస్' వారు 'మూగ మనసులు'. ఈ చిత్రం సి. సుందరం గారు నిర్మాత అని చెప్పుకున్నాం కదా! కెవి మహాదేవన్ మామ సంగీత దర్శకుడు. పిఎల్ రాయ్ మళ్ళీ దీనికి కూడా ఛాయాగ్రహణ దర్శకుడు. 'డాక్టర్ చక్రవర్తి' ఆ తర్వాత వచ్చింది అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్‌లో. ఇందులో కూడా సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించారు. పిఎస్ సెల్వరాజు గారు ఛాయాగ్రహణ దర్శకత్వం వహించారండి. 'డాక్టర్ చక్రవర్తి' అన్నపూర్ణ బ్యానర్‌లో నాగేశ్వరరావు, సావిత్రి గారు జంటగా వచ్చిన ఆఖరి చిత్రంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత వీనస్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిన చిత్రం 'సుమంగళి'. దీనికేమో వీనస్ పిక్చర్స్ నిర్మాతలు. దీనికి కెవి మహాదేవన్ సంగీత దర్శకుడు. మళ్ళీ దీనికి కూడా పిఎల్ రాయ్ గారు సినిమాటోగ్రఫీ చేశారు.
ఆ తర్వాతేమో వచ్చిన సినిమా 'చక్రవర్తి చిత్ర' బ్యానర్ మీద వచ్చిన చిత్రం 'మరో ప్రపంచం'. దీనికి నిర్మాతలు అక్కినేని, ఆదుర్తి నిర్మాతలు, కెవి మహాదేవన్ సంగీతం. తర్వాత కెఎస్ రామకృష్ణారావు అన్న ఆయనేమో ఛాయాగ్రహణం చేశారు ఈ సినిమాకి. ఇవి 14 సినిమాలు ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాలండి. ఇందులో 'వెలుగునీడలు' తమిళ వెర్షన్ 'తూయ ఒళ్ళం', తర్వాత తర్వాత మన 'మరో ప్రపంచం' సినిమాలు తప్ప మిగిలిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్. 12 సినిమాలు వీరి దర్శకత్వంలో వచ్చిన శతదినోత్సవం చేసుకున్నాయి. 2 సినిమాలేమో రజతోత్సవం చేసుకున్నాయి. 'మంచి మనసులు', 'మూగ మనసులు'. తర్వాత ఇంకో విశేషం చెప్పుకోవాల్సిందేంటంటే 'మంచి మనసులు', 'మూగ మనసులు' సినిమాల్లో ఛాయాగ్రహణ దర్శకత్వం, అన్నపూర్ణ వారి పిక్చర్స్‌లో ఛాయాగ్రహణ దర్శకత్వం చాలా బావుంటుంది. మీరు ఆ చిత్రాల్లో పాటల చిత్రీకరణ, వాటిలో అక్కినేనిని, సావిత్రిని చూపించిన విధానం చాలా అందంగా కనిపిస్తారు ఇద్దరు కూడా ఈ సినిమాలన్నిట్లో కూడా. దానికి ముఖ్య కారణం చెప్పుకోవాల్సింది ఛాయాగ్రహణ దర్శకులుగా పనిచేసిన పిఎస్ సెల్వరాజ్, పిఎల్ రాయ గారి గురించి చెప్పుకోవాల్సింది ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో కనిపించినంత బాగా అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు మిగిలిన సినిమాల్లో కూడా కనిపించలేదని చెప్పుకోవచ్చు. అన్నపూర్ణ బ్యానర్‌లో, బాబు మూవీస్ బ్యానర్‌లో, ముఖ్యంగా ఆదుర్తి గారి దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాలోని వీరిద్దరిని చాలా బాగా చూపిస్తారు. వీళ్ళ క్లోజప్స్ కానీ, పాటల్లో క్లోజప్స్ కానీ చాలా బాగా తీశారండి. అదొక విశేషం. అందుకే మనము పా వీ ఛాయాగ్రహణ దర్శకుల గురించి కూడా ఇందులో మాట్లాడుకున్నామనమాట. ఇకపోతే ఆ తర్వాత వచ్చింది కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో చెప్పుకున్నాం కదా! 2 సినిమాలొచ్చాయండి. ఒకటేమో అన్నపూర్ణ పిక్చర్స్ వారి మొదటి చిత్రం 'దొంగరాముడు' కేవీ రెడ్డి గారు దర్శకత్వం వహించారు. దానికి పెండ్యాల నాగేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం, ఛాయాగ్రహణం ఆది ఎం ఇరానీ అన్నాయన. ఆ తర్వాత వచ్చిన చిత్రం విజయ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది మాయాబజార్. అజరామరమైన చిత్రం. సావిత్రి గారికి విపరీతమైన పేరు తెచ్చిన చిత్రం. అందులో అక్కినేని నాగేశ్వరరావు గారు అభిమన్యుడిగా నటించారు. ఆ చిత్రం నాగిరెడ్డి చక్రపాణి నిర్మాతగా వచ్చింది. ఘంటసాల గారు దానికి సంగీత దర్శకత్వం వహించారు. మార్కస్ బాట్లే గారు ఛాయాగ్రహణం. ఆయన ఛాయాగ్రహణం గురించి చెప్పుకోవాల్సిందే ఉంది. చాలా బావుంటుంది కదా! విజయవాడ చిత్రాలన్నీ మార్కస్ బాట్లా గారే ఛాయాగ్రహణం. ఆ తర్వాత వచ్చిన చిత్రాలేమో వేదాంతం రాఘవయ్య గారి చిత్రం, దీంట్లో 3 చిత్రాలొచ్చాయి. 3 హిట్టే. అలాగే బిఎన్ కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన 2 కూడా సూపర్ హిట్ చిత్రాలే. ఆ 2 దీంట్లో వచ్చిన 3 చిత్రాలు వేదాంతం రాఘవయ్య గారి 3 చిత్రాలు చూసుకుంటే 'దేవదాస్ తమిళం'. దీనికి డిఎల్ నారాయణ గారు నిర్మాత, వినోద పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చాయి. దీనికి సిఆర్ సుబ్బరామన్ గారు సంగీత దర్శకత్వం వహించారు. బిఎస్ రంగా గారు చెప్పుకున్నాం కదా ఇందాట, ఆయన దీనికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహించారు. ఈయన తర్వాత నిర్మాత, దర్శకుడుగా మారి అక్కినేని నాగేశ్వరరావు గారితో చాలా సినిమాలు తీశారు. ఆ తర్వాత వచ్చిన చిత్రం 'బలేరాముడు'. ఇది నర్సు స్టూడియోస్ బ్యానర్ మీద విఎల్ నర్సు అన్న ఆయన నిర్మించారు. సాలూరు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం, ఎం మస్తాన్ అనే ఆయన ఛాయాగ్రహణ దర్శకుడు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అలా అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు జంటగా తీసిన సినిమాల్లో సూపర్ డూపర్ దర్శకులు అందరూ ఇచ్చిన హిట్ చిత్రాల గురించి మాట్లాడుకున్నాం. 3 దర్శకుల సినిమాల గురించి మాట్లాడుకున్నామండి. అది కూడా ఒక విశేషం. ఇకపోతే ఈ జంట 36 సినిమాల్లో నటించి 27 సినిమాలు హిట్ కావడం అన్నది సూపర్ హిట్ జోడీగా చెప్పుకోవాల్సిన విశేషమే కదండీ! ఇలా 36 సినిమాల్లో 27 సినిమాలు హిట్ అయిన జంటలు చాలా తక్కువనే అనుకుంటాను. అందుకోసమే తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సూపర్ హిట్ జోడీగా నిలిచిన జంటగా అక్కినేని నాగేశ్వరరావు గారిని, తర్వాత మహానటి సావిత్రి గారిని చెప్పుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. ఈ విశేషాలు. ఎందుకంటే ఈ విశేషాలు తయారు చేయడానికి కొంత సమయం పట్టింది. కానీ చాలా డీటెయిల్స్‌గా వచ్చాయి విశేషాలన్నీ. మళ్ళీ మరో వీడియోలో మరికొన్ని విశేషాలతో కలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతవరకు సెలవు.